సార్ నిన్న చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారాన్ని ఉద్దేశించి షర్మిల గారు ఒక లెటర్ రాశారు. అంటే ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూనే కొన్ని అంశాలు కూడా అందులో ప్రస్తావించారని చెప్పేసి విన్నాం. ఇంతకు ఆ లెటర్‌లో ఏముంది? దానిపై మీ అభిప్రాయం ఏంటి? షర్మిల నిజానికి లెటర్ రాయక ముందు కూడా వైఎస్ఆర్ విగ్రహాల మీద దాడులను ఆమె ఖండించింది. ఆ దాడుల ధ్వంసాన్ని ఆమె ఖండించింది. దానికి ప్రధాన కారణం ఆమె వైఎస్ఆర్ లెగసీని కాంగ్రెస్‌లోకి తీసుకురావడం, తన ఫాదర్ కావడం. సో కాంగ్రెస్ కూడా వైఎస్ఆర్ని ఇప్పుడు ఓన్ చేసుకోవడానికి ట్రై చేయడం. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ని వాళ్ళు వదిలేస్తేనే జగన్ దాన్ని కంటిన్యూ చేసుకున్నాడు. సో ఏదేమైనా ఇప్పుడు ఈమె వైఎస్ఆర్ లెగసీలో తను కూడా క్లెయిమ్ చేస్తుంది కాబట్టి అందులో భాగంగా వైఎస్ఆర్ విగ్రహాలని ధ్వంసాన్ని ఆమె ఖండించింది. అయితే నిన్న ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆమె ఒక ఘాటైన లేఖ అని చెప్పచ్చు. ఒకవైపు చంద్రబాబుకి, ఇటు పవన్ కళ్యాణ్కి, వీళ్ళందరికీ కూడా బెస్ట్ విషెస్ చెప్తూనే ఆమె ఒక ఘాటైన లేఖ రాసింది. అందులో ప్రధాన అంశాలు ఏంటంటే, ఇటు మీరు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు చేయడం కరెక్ట్ కాదు. సో మీరు గతంలో వాళ్ళు చేశారని మీరు చేశారని వాళ్ళు, ఇలా ఈ పగలు ప్రతీకారకులకి అంతం అనేది ఉండదు. మీరు విజ్ఞతతో పులి స్టాప్ పెట్టాలి. మీకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. దీన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, శాంతి భద్రతల కోసం మీరు దీన్ని వినియోగించాలి తప్ప పగా ప్రతీకారాలకు వినియోగిస్తే రాష్ట్రం దెబ్బతింటుంది. పెట్టుబడులు కూడా రావు, పరిశ్రమలు కూడా రావడానికి భయపడతారు. సో మీకు గతంలో వైఎస్ఆర్సీపీ 5 ఏళ్లలో అనేక అరాచకాలు చేసింది అని ఆ పాలన నచ్చకే మీకు అప్పగించారు ప్రజలు. దాన్ని మీరు మళ్ళీ అదే పద్ధతిలో చేయడం కరెక్ట్ కాదు అనేది ఆమె స్ట్రాంగ్గా ఇచ్చింది. అందుకని మీకు అనుభవం ఉంది, మీకు జ్ఞానం ఉంది, దీనంతా ఉపయోగించండి. మీకు సంస్కారం ఉంది, దీన్ని ఉపయోగించండి. విచక్షణతో పనిచేయండి, వివక్షతతో కాదు అనేది ఆమె చెప్పింది. సో క్లియర్గా జగన్కి అండగా ఏమి నిలబడిందా? ఎందుకంటే ఎంత లేదన్నా మీడియా అటెన్షన్ ఈమె స్టేట్మెంట్లకు కానీ దీనికి కానీ ఇంకా పోలేదు, ఖచ్చితంగా ఉంది. సో మామూలుగా జగన్ వైపు నుంచి కూడా అనేక మంది ఇదే విషయాన్ని మాట్లాడుతున్నారు. నిన్న విజయసాయిరెడ్డి మాట్లాడాడు, సాక్షాత్తు జగన్ కూడా 2-3 సార్లు ట్వీట్ చేశాడు. ఎందుకంటే మనం కూడా చెప్పుకున్నాం, ఇది వీళ్ళు ఇంకా ప్రభుత్వంలోకి రాకముందే దాడులు స్టార్ట్ అయినాయి. ఒకవైపు ఏమో వైఎస్ఆర్సీపీ నాయకుల ఇండ్ల మీద, అంటే కొడాలి నాని ఇంటి మీద దాడి చేశారు, రాంబాబు ఇంటి మీద దాడి చేశారు, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ ఇంటి మీద దాడి చేశారు. సో అవి కాకుండా కొంతమంది కార్యకర్తల్ని సీరియస్గా కొట్టడం చేశారు. తర్వాత సచివాలయాలకు వెళ్ళి అక్కడ సచివాలయ రంగులు మార్చడం చేశారు. తర్వాత శిలా ఫలకాలు ఏవైతే ఉన్నాయో వాటినంతా కూడా ధ్వంసం చేయడం చేశారు. అంటే ఒక రకమైన అరాచకం స్టార్ట్ అయింది. అట్లాగే ఎస్కే యూనివర్సిటీలో వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళు విగ్రహం పెట్టారని చెప్పి వైఎస్ఆర్ విగ్రహాన్ని దాన్ని కూలగొట్టారు. తర్వాత ఆయన రెడ్డి వైస్ ఛాన్సలర్ ఉన్నాడు కాబట్టి ఇప్పటికిప్పుడే దిగిపోమ్మని గెరావ్ చేశారు. సో ఎప్పుడు కూడా ఈ 5 ఏళ్లలో తెలుగు యువత అనే పేరు నేను ఎప్పుడు వినలేదు. అది ఏం చేస్తుందో, అసలు ఉందా, ఉనికిలో ఉందా అని డౌట్ ఉంది. అట్లాంటిది ఇప్పుడు యాక్టివ్గా ఈ తెలుగు యువతకు సంబంధించి కూడా అనేక చోట్ల వీళ్ళు వైసీపీ వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు కూడా రిటాలియేషన్ స్టార్ట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. కర్నూలులో ఒక తెలుగుదేశం అతన్ని కూడా చంపారు. దానికి సంబంధించి లోకేష్ కూడా ట్వీట్ చేశాడు. అయితే దీనికి సంబంధించి చంద్రబాబు రియాక్షన్ కూడా ఒక ఆయన స్థాయి రియాక్షన్ కాదు. ఆయన ఏమన్నా అన్నాడు, వైసీపీ వాళ్ళ మిమ్మల్ని రెచ్చగొడితే మీరు రెచ్చిపోకండి, వాళ్ళ కవింపు చర్యలకు మీరు రెచ్చిపోకండి అన్నాడు. అంటే ఇక్కడ కూడా వైసీపీ వాళ్ళదే తప్పు అన్నట్టుగా మాట్లాడు. నిజానికి నాని కవింపు ఏం చేయలేదు, అంబటి రాంబాబు సైలెంట్గానే ఉన్నాడు, వంశీ సైలెంట్గా, వీళ్ళ మందికి అంతా ఎవరు వెళ్ళారు, ఎవరు వాళ్ళని ఇది చేశారు. నిజానికి ఇప్పుడు జరిగిన దాడులు ఏవి కూడా వైసీపీ కవింపు చేస్తే జరిగిన దాడులుగా ఎక్కడా కూడా రిపోర్టింగ్ కూడా రాలేదు. వీళ్ళయ్యే వెళ్ళి చేశారు. దాన్ని వీళ్ళని ఆపాల్సింది పోయి వాళ్ళు కవిస్తూ ఉన్నారు అనేది మళ్ళీ రాంగ్ డైరెక్షన్లో ఈయన చెప్పినట్టుగా అవుతుంది. సో ఇది కరెక్ట్ కాదు. సో అట్లాగే పవన్ కళ్యాణ్ ఒకవైపు ఏమో శాంతి భద్రతలు బాగుండాలి, తర్వాత మనం కక్ష సాధింపు చేయకూడదని ఒక పక్క ఉపన్యాసాలు ఇస్తున్నాడు. మరోవైపు దీన్ని ఎక్కడా ఖండించట్లేదు. పిలుపు ఇవ్వాలి కదా ఆయన, మీరెవరు చేయకండి దాడులు అని. సో అది చేయట్లేదు. సో క్లియర్గా పోలీసులు కూడా సైలెంట్గా ఉంటున్నారు, ఎక్కడ కేసులు తీసుకోలేదు.
వైసీపీ వాళ్ళ మీద ఏ ఆరోపణలు గతంలో చేశారో అదే వీళ్ళు చేసేదానికి మళ్ళీ వీళ్ళెందుకు? సో ప్రజలు ఎందుకు ఇచ్చారో ఆ పరిపాలనతో విసిగిపోయి వీళ్ళకి ఇచ్చారు. మాకు అభివృద్ధి కావాలి, ఓన్లీ మా అకౌంట్లోకి డబ్బులు వేస్తే సరిపోదు, శాంతి భద్రతలు ఉండాలి, అభివృద్ధి కావాలి అనేది వాళ్ళు చెప్పింది. దీన్నే మనకి ప్రశాంత్ కిషోర్ కూడా ఏమన్నాడంటే ఇది యాస్పైరింగ్ స్టేట్ కిందకు వస్తుంది ఆంధ్రప్రదేశ్ అనేది. సో యూత్కి ఉద్యోగాలు రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఇవన్నీ చేయకుండా ఓన్లీ నేను డబ్బులు వేస్తానంటే కుదరదు అనేది ఆయన కూడా చెప్పాడు. సో ఇప్పుడు చంద్రబాబుకున్న లెగసీ ఏంటి? ఆయన అభివృద్ధి బ్రహ్మాండంగా చేస్తాడని, సంపద సృష్టిస్తాడని, ఐటీ పరిశ్రమలు ఇవన్నీ తీసుకొస్తాడని దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అది వదిలేసి వీళ్ళ మీద కక్ష సాధింపులు లేదా కేసులు ఈ గొడవల్లోకి వెళ్తే అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇదే పని జగన్ చేసినప్పుడు మళ్ళీ వీళ్ళు ఇదే పనే స్టార్ట్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. వీళ్ళు నిజానికి చేయాల్సింది ఏంది? ఇప్పుడు బ్రహ్మాండమైన ఆపర్చునిటీ ఉంటుంది. మోడీ ప్రభుత్వం అంతా కూడా ఈయన మీద డిపెండ్ అయింది, చంద్రబాబు మీద. కాబట్టి మోడీ దగ్గర నుంచి మ్యాక్సిమం హామీలు తీసుకురావాలి, ఫండ్స్ తీసుకురావాలి, ప్రత్యేక హోదా లాంటివి తీసుకురావాలి. ఇవేమీ చేయకుండా వీటి మీద ఫోకస్ చేయాలి. నిజానికి మొన్న మోడీ దగ్గర ఏదైనా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని వరాలు ప్రకటింపజేస్తుంటే చాలా బాగుండేది. అదేమీ చేయట్లేదు చంద్రబాబు. సో మంత్రి పదవి కూడా ఏదో పనికిమాలిన ఏవియేషన్ పదవి తెచ్చుకున్నారు. సో అంటే మోడీ దగ్గర చంద్రబాబు పలుకుబడిని ఎందుకు వాడట్లేదు, ఎందుకు స్ట్రాంగ్గా ఉండట్లేదు అనే దానికి ఆన్సర్ లేదు. సో అవి లేకుండా ఇక్కడ ఇది చేస్తుంది. దిస్ ఇస్ ద బేసిక్గా ఇదే విషయాన్ని ఆమె ఎత్తి చూపింది. అయితే ఇక్కడ రెండవ యాంగిల్ ఏంటంటే అసలు ఎందుకు మొన్నటి వరకు జగన్ మీద తీవ్రమైన పోరాటం చేసిన ఈమె ఓడిపోయిన తర్వాత మామూలుగా అయితే ఇక్కడ మనకి తెలంగాణలో చూస్తే కేసీఆర్ని నేను ఓడించానని చెప్పుకుంది. అలాగా నిజానికి పోస్ట్ పోల్ సర్వేలు అన్ని చోట్ల కూడా కొన్ని చోట్ల షర్మిల వల్ల కూడా జగన్ ఓడిపోయిన కారణాలలో షర్మిల కూడా ఉంది. షర్మిల వల్ల కూడా కొన్ని చోట్ల వైఎస్ఆర్సీపీకి నష్టం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ని ఆమె కొల్లగొట్టింది అనేది విశ్లేషణలు ఉన్నాయి పోస్ట్ పోల్ స్టడీస్లో. అట్లాంటప్పుడు ఆమె అక్కడ కూడా జగన్ని నేను ఓడించడానికి నేను కూడా హెల్ప్ అయ్యాను, నా వల్లే జగన్ ఓడిపోయాడు అనే స్టేట్మెంట్ ఇస్తుందని అందరూ అనుకున్నారు. అట్లాగే జగన్ ఎందుకు ఓడిపోయాడు అని చెబుతుందని కూడా అనుకున్నారు. కానీ ఆ విషయాలు చెప్పకుండా డైరెక్ట్గా యూటర్న్ లాగా ఆమె చంద్రబాబు మీద అటాక్ చేయడం అనేది ఎందుకు చేసింది? ఏదేమైనా షర్మిల అనే ఆమె ఇండిపెండెంట్ కాదు, ఆమె కాంగ్రెస్ పార్టీకి ఒక పిసిసి ప్రెసిడెంట్ ఒక రాష్ట్రానికి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పాలసీనే ఆమె అమలు చేస్తుంది. అమలు చేయనప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అధిష్టాన వర్గం ఆమెకు చెప్తారు, అమ్మ నువ్వు మన పాలసీ ఇది, నువ్వు అది అమలు చేయని. సో అందుకని ఇప్పుడు కాంగ్రెస్ పాలసీ దేశవ్యాప్తంగా ఏంటి? ఎన్డీఏ కూటమిని అటాక్ చేయడం. ఎన్డీఏ కూటమితో పోలిసినప్పుడు తన బలం కూడా పెరిగింది కాబట్టి గతంలో బీజేపీకి 68 సీట్లు తగ్గి కాంగ్రెస్ మాత్రమే చూసుకున్నప్పుడు గతంలో కంటే కూడా దాదాపు 50 సీట్లు పెరిగాయి. సో ఈ రకంగా తీసుకున్నప్పుడు ఇండియా కూటమి అధికారాన్ని చేపట్టే పరిస్థితి లేదు, కానీ దగ్గరికైతే రాగలిగింది. అంటే ఎన్డీఏ కూటమిలో కానీ బలమైన పార్టీలు ఒక 3-4 కానీ ఇటువైపు వస్తే ఇది చేయగలదు కూడా, ఆ స్థాయి అయితే తెచ్చుకోగలిగింది. అందుకని ఇప్పుడు ఎన్డీఏ కూటమిని పడగొట్టేదానికి ఇండియా కూటమి ఏదో ఒక రకంగా ట్రై చేస్తుంటుంది. ఆల్రెడీ మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, ఖర్గే లాంటి వాళ్ళు కూడా ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోతుంది అని చెబుతున్నారు. మమతా బెనర్జీ అయితే ఒక రోజులో కూలిపోయిన ఎన్డీఏ ఉంది, గతంలో 13 రోజుల్లో కూలిపోయిన ఎన్డీఏ ఉంది. ఇది ఎన్ని రోజుల్లో కూలిపోతుంది? ఇది విస్ఫోటనం జరుగుతుంది, అంటే ఇంప్లోషన్, అంటే లోపల నుంచే పేలిపోతుంది. అంటే విత్ ఇన్ ద ఎన్డీఏలో గొడవలు వస్తాయి, ఇది కూలిపోతుంది అనేది ఆమె మేమైతే కూల్చం అని చెప్పారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఎన్డీఏకి ఇండియా కూటమికి బయట ఉన్న పార్టీలని కాంటాక్ట్ చేస్తున్నారు. ఆ రకంగా జగన్కి కూడా 4 ఇక్కడ ఉన్నాయి, రాజ్యసభలో 11 ఉన్నాయి, టోటల్గా 15 మంది ఎంపీలు ఉన్నారు. కాబట్టి జగన్ని కూడా తమ పోల్లోకి తెచ్చుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తారు. సో ఆ రకంగా షర్మిలను ప్రయోగించి జగన్తో మంచిగా ఉండి జగన్ని తమ వైపు తిప్పుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారా? జగన్ కూడా ఏంటంటే ఒకవైపు తనకి కేంద్రంలో ఉన్న పార్టీ అండదండలు కావాలి, లేదంటే చంద్రబాబు జగన్ని జైలుకి పంపించే అవకాశాలు పుష్కలం ఉన్నాయి. అట్లాగే జగన్ మీద ఆల్రెడీ కేసులు కత్తులు వేలాడుతున్నాయి, దాంట్లో కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది.
సో ఈ కాంటెక్స్ట్లో కాంగ్రెస్ అయితే మాత్రం జగన్ని తమ వైపు తిప్పుకోవడానికి ట్రై చేసే అవకాశం ఉంది. అందులో భాగంగానే షర్మిల కూడా పనిచేస్తున్నట్టుగా, అందులో భాగంగానే ఈ లేఖను కూడా మనం అర్థం చేసుకోవాలనేది మనకు అనిపిస్తుంది.